सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. శ్రీ దత్తస్వామి అష్టమ దత్తావతారులు 13-12-1997 సంవత్సరం. నేను పుట్టితినా, నాకు జయంతి ఉన్నదా అంటూ దైవ రహస్యాన్ని వెల్లడించారు స్వామి. అస్మత్ ప్రియతమ భక్తులకు శ్రీ విష్ణుదత్తుల వారికి శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి శ్రీగురుడు శ్రీ దత్తస్వామి వ్రాయునది. మీరు మా ఆజ్ఞ చేత ఈ లోకమునకు జీవోద్ధరణమునకై వచ్చి క్రింది మెట్టులోనున్నారే తప్ప మీరు పైమెట్టు ఎక్కుటకు ఎట్టి సాధనయు చేయనవసరం లేదు. మీపై మాయా ప్రభావంను ఇక నుండి ఉపసంహరించుచున్నాము. మీ వెంట ప్రతి నిమిషము మేమున్నాము. మీరు నిద్రించుచున్న సమయములో కూడా మేము మేల్కొని మిమ్ములను రెప్పవేయకుండా చూచుచూ కాపాడుచున్నాము. మీరు మీ వెంట ఉన్న జీవులను మాపై భక్తి కలుగునట్లు చేసి ఉద్ధరించుడు అని శ్రీ దత్తస్వామి రాబోవు జన్మరహస్యాన్ని ఈ విధంగా వెల్లడించారు. నేను మహారాష్ట్ర దేశములోన ఒత్తును. శృతి జ్ఞానేశ్వరులను పేర్లతో విస్తృతులవబోయే మీరు తల్లిదండ్రులుగా కలుగుటకు నా వరదానమిదియే. నేను కృష్ణ సరస్వతి నామముతో అప్పుడు ఉండెదను. అవతార పురుషులు తమ తల్లిదండ్రులను వారే ముందుగా నిర్ణయించుకుందురు. ఓ విష్ణుదత్త, నా వాడవగు నిన్ను పతనము కానీయకుండా కాపాడుకుంటాను. నా మార్గ ప్రచారమే నా నిజముగు సేవ అని వచించారు. విష్ణుదత్తుల వారు తమరేల మాటిమాటికి రక్ష రక్ష అని పలవరిస్తున్నారు. ఈ సర్వజీవులలో మిమ్ములను రక్షించినంత ఎవ్వరినీ రక్షించలేదు. మీరు మమ్ము పరిపూర్ణముగా విశ్వసించి మమ్ములను సేవించుచున్నారు. మమ్ములను పూర్తిగా విశ్వసించిన వారు మేము రక్షింతుమన్న పూర్ణ విశ్వాసము కలవారు కాన రక్షించమని అర్థించరు. అట్లు అర్థించుట ఆత్మీయతపై నమ్మకము లేనట్లే కదా. మేము మిమ్ములను సత్యమైన లక్ష్యముగు పరబ్రహ్మమైన మమ్ములను గుర్తించునట్లు చేసి సత్యమైన మార్గమును మీకు ప్రకాశింపచేసి మిమ్ములను మా వైపుకు నడిపించుకొనుచున్నాము అని తెలియుడు. మా సేవకులకు కాలభైరవుల వారిని మీ వద్దకు పంపి సంపూర్ణ సత్యము ప్రకాశింపచేసినాము. కాలభైరవుల వారే మేమే కాలభైరవులము. మాకు కాలభైరవులకును ఏ భేదమూ లేదు. మేము ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాము. అయితే అహంకారము నశించి కేవలము నేను అను పదము మాత్రము మిగిలిన వారిలో మేము పూర్తిగా ప్రకాశింతుము. అహంకారము ఘనీభవించిన వారిలో మేము ప్రకాశింపము అన్నారు స్వామి. స్వామి నా శ్రీమతితో ఇలా వచించారు. కుంటి గ్రుడ్డి వ్యాధిగ్రస్తులకు అన్నశాంతి చెయ్యి చాలు అన్నారు. స్వామి బయలుదేరి వెళ్లే ముందు ఇలా వచించారు. వీడిని ఉద్ధరించటం ఏనాడో జరిగిపోయింది. ఇంకా ఏదో ఉద్ధరింపబడాలని భ్రమలో ఉన్నాడు. వాడిని మరలా హెచ్చరించు. ఆంజనేయ స్వామి వారికి ఆయన బలం ఎలా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చెయ్యాలో అలాగే వీడికి ఈ మాట పదే పదే హెచ్చరించు. సేవ చేయమను, సోదరులను ఉద్ధరించమను అని స్వామి వచించారు. 3/12/1998 సంవత్సరం శ్రీ దత్త జయంతి నాడు శ్రీ దత్తస్వామి నా శ్రీమతికి శ్రీ దత్తగురు భగవద్గీత గ్రంథమును
అనుగ్రహించుచు ఇలా లిఖించారు. శ్రీ విష్ణుదత్త ధర్మపత్నియగు శ్రీ సోమిదమ్మ స్వరూపిణి శ్రీ చిలుకూరు భవానీ గారికి అని లిఖించారు. నేను విష్ణుదత్తుడు అని, ఆమె నా ధర్మపత్ని సోమిదమ్మ అని తెలియపరచారు. పాండవుల మధ్యలో శ్రీకృష్ణ భగవానుడున్నట్లు మా ఇంట, మా జంట, మా వెంట శ్రీదత్త భగవానుడు శ్రీ దత్తస్వామి రూపంలో ఉండి మమ్ము ఉద్ధరిస్తున్నారు. ఇది సత్యం. శ్రీదత్త వేదము, శ్రీ దత్తగురు భగవద్గీత, శ్రీ దత్తోపనిషత్తులు వంటి గ్రంథములు మా చేత ముద్రింపచేయించి శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట మహారాజు, శ్రీ షిరిడి సాయినాథుడు, శ్రీ సత్యసాయినాథుడు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మహిమయమున వంటి గ్రంథములు మా చేత వ్రాయించి స్వామి అనుగ్రహించారు. మేము మా గురుదేవులు అను గ్రంథమును విస్తారంగా వ్రాయించారు. స్వామి మా దంపతులను, మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పవలే కాపాడుచున్నారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.